ఉంటున్నారు. మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినాన్ని, ఈ ఉదయకాల సమయాన్ని మీరు ప్రాప్తించినందులకే వందనలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ రకంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరిచ్చేటువంటి సందేశాలని మేము పొందుకుంటూ స్వీకరిస్తూ, అయా, సత్యమును గ్రహించి సత్యములో జీవించాలని ఆశపడుచున్నటువంటి మాకు తండ్రి, మంచి వినగలిగేటువంటి ఆసక్తిని, గ్రహించగలిగేటువంటి కృపను తండ్రి, సత్యమును అనుసరించి జీవించగలిగేటువంటి ధన్యతను నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, మాట్లాడుచున్నటువంటి నాకును వింటున్నటువంటి మీ పిల్లలకి పరిశుద్ధాత్మిక సహాయము దయచేయమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామమున ప్రియులైన దేవుని పిల్లలు, ఆత్మీయులైనటువంటి పరిశుద్ధులకి ప్రభునామమున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము క్రీస్తు లేని క్రిస్మస్ సంబరాలు. క్రీస్తు లేని క్రిస్మస్ సంబరాలు. నిద్ర వేయండా? వీళ్ళందరినీ ఎందుకు చేంజ్ చేసుకోవాలి? చేసుకున్నాడుగా. ఇప్పుడు నేను కూడా వస్తుంది. వాళ్ళ దగ్గర 4-5 ఉన్నారు. నేను చెప్తా అంటే మళ్ళీ క్రీస్తు లేని క్రిస్మస్ సంబరాలు. ప్రియ దేవుని వారలారా, ఈరోజు పిలువబడుచున్నటువంటి, ఆచరించబడుచున్నటువంటి క్రిస్మస్ అనేటువంటి పండగ ఏదైతే ఉందో, లేదా క్రిస్మస్ అనేటువంటి పదము ఏదైతే ఉందో, ఇది మస్సే క్రిస్టో అనేటువంటి లాటిన్ పదాలలో నుండి వచ్చినటువంటి పేరు. మస్సే క్రిస్టో అనేటువంటి ఈ రెండు లాటిన్ పదాలలో నుండి వచ్చినటువంటి పేరు. పిల్లరా, దీన్ని పిలుచుటకు అనుకూలంగా ఉండులాగున్న ఈ మస్సే క్రిస్టో అనేటువంటి ఈ రెండు పదాలను వారు మెర్జ్ చేసి క్రిస్టో మస్సే అనేటువంటి పదముగా అది రూపాంతరము చెందింది. క్రిస్టో మస్సే అనగా సూర్య భగవానుని ఆరాధన అని దాని అర్థం. ఈ లాటిన్ పదానికి ఉన్నటువంటి అర్థము సూర్య భగవానుని ఆరాధన. ఇక క్రీస్తు శకము 4వ శతాబ్దము అనగా క్రీస్తు శకము 336వ సంవత్సరములో ఆనాటి రోమా చక్రవర్తి అయినటువంటి అరేలియస్
అరేలియస్ అనేటువంటి చక్రవర్తి సూర్య భగవానుని ఆరాధించేటువంటి దినముగా ఉన్నటువంటి ఆనాటి ఫిల్లోకాయిన్ అనేటువంటి క్యాలెండర్ను అనుసరించి ఈ డిసెంబరు 25వ తారీఖున క్రైస్తవులుగా మారినటువంటి వారు మరలా పూర్వపు ఆచారాలు, పూర్వపు పండుగలు, పద్ధతులైనటువంటి వాటి వైపు వెళ్ళకూడదు అని వీరిని క్రీస్తులోనే ఉంచటం కోసం ఆనాడే క్రీస్తు పేరట పండుగని ఆచరించేటువంటి విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఉదాహరణకి మనవారు ఒక మమ్మీ ఇది సెట్ చేయి, అడ్మిట్ నేను కొట్టడం ఏంటి మీరు చూసుకోండి. నాకు వస్తున్నాయి ఇవన్నీ. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. నీ అకౌంట్లో జాయిన్ అయిందా? అయినా నువ్వు వెంటనే కొట్టినా అయిపోతుంది కదా. నేను గుట్టలోపే నాది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. ఇందాక 3-4 పెండింగ్ ఉండే. ప్రియులారా, చిన్న టెక్నికల్ ఇష్యూ. మామూలుగా ఈ రోజుల్లో ఒక దసరా వచ్చిన, ఒక సంక్రాంతి వచ్చిన, దీపావళి వచ్చిన, ఉగాది వచ్చిన, హైందవ సంబంధమైనటువంటి పండగలు చెప్పుకోదగినటువంటి ఏ వచ్చినా, హాలిడేస్ వచ్చినా, ఈ మారినటువంటి క్రైస్తవులు ఖాళీగా ఉంటే ఆ పూర్వపు పండగలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు పాల్గొని క్రైస్తవ విశ్వాస జీవితంలో బలహీనపడేటువంటి అవకాశము ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది అవునన్నా కాదన్నా ప్రస్తుతము జరుగుతున్నటువంటి విషయం అది. ఇక మరికొంతమంది ఏమో సర్వసాధారణంగానే ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి అందరూ కూడుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కూడుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుదాము అనేటువంటి ఒక సహేతుకమైనటువంటి కారణంతో ఆ రోజు ప్రార్థనలు, అలాగే వాక్య పరిచర్య తదితరమైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుచున్నటువంటి విషయము ఎలాగున్నో ఆ రోజుల్లో ఈ అరేలియస్ అనేటువంటి చక్రవర్తి ఈ డిసెంబర్ 25న ఈ క్రిస్టమస్ అనేటువంటి, అంటే క్రైస్ట్ మాస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటగా క్రీస్తు శకము 336వ సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున దీన్ని అతడు ప్రారంభించటము జరిగింది. ఇక ఆ పిమ్మట క్రీస్తు శకము 354వ సంవత్సరంలో
రోము రోము పట్టణములోని ఈరోజు ఈ పోపులు వాసం చేస్తున్నటువంటి వాటికన్ సిటీ ఏదైతే ఉందో అక్కడ అధికారికంగా ఆరంభించబడినటువంటి రోమన్ క్రిస్టియన్ సొసైటీ, అంటే రోమీల యొక్క క్యాథలిక్ సంఘము ఏదైతే ఉందో దాని యొక్క బిషప్ గారైన లైబేరియన్ అనేటువంటి వ్యక్తి అటు రాజాజ్ఞను బట్టి తనకు కూడా ఇది బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశమును బట్టి అతడు సంఘములన్నిటికీ కూడా సర్క్యులేషన్ జారీ చేశారు. సంఘస్థులందరూ ప్రతి సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ని ఆచరించాలి అనేటువంటి ఒక సర్క్యులేషన్ను ఆర్డినేషన్ను జారీ చేయటం మూలంగా అప్పటి నుండి అధికారికంగా ఈ క్రిస్మస్ను ఆచరించటం అనేటువంటిది జరుగుతున్నది. ఇక దీనితో పాటు యూలే అనేటువంటి ఒక పండుగ కూడా ఉండేది. అది ఈ తారీఖుకే సమీపంగా ఉండటం మూలంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని క్రీస్తు శకము 525వ సంవత్సరమున అన్యులైనటువంటి వారిని కూడా ఇందులో చేర్చుకునేటువంటి దానిలో భాగంగా ఆ యూలే పండుగని ఆచరించేటువంటి వారినందరినీ కూడా చేర్చుకొని అలా సంఘం యొక్క వృద్ధి గావించటము అనేటువంటిది జరిగింది. ఇక్కడ సంఘం యొక్క వృద్ధి గావించటము అనేటువంటి విషయాన్ని తప్పుపట్టలేము. కానీ ఇక ఈ క్రీస్తు శకము 336వ సంవత్సరంలో కావచ్చు, లేదంటే 524వ సంవత్సరంలో కావచ్చు, ఈ యురేలియస్ లేదా యురేలియన్ అనేటువంటి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అదే లైబేరియన్ అనేటువంటి క్యాథలిక్ సంఘం యొక్క పోపు గారు ఎవరైతే ఉన్నారో వీరు ఒకే క్రైస్తవులైనటువంటి వారు అదివరకి ఆచారములో ప్రాక్టీస్లో ఉన్నటువంటి వారు మరలా తిరిగి వెనకకు వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఈ ప్రాక్టీస్లో ఉంచాలి అని అనుకోవటంలో తప్పులేదు. కానీ అసలు వాక్యానికి వైరుధ్యమైనటువంటి ఈ క్రిస్మస్ అనేటువంటి ఆ కార్యక్రమాన్ని ఆరంభించటం అనేటువంటిది తప్పు పట్టాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ క్రిస్టో అనేటువంటిది రాను రాను అది క్రైస్ట్ అనేటువంటి పదమునకు ఇవి రెండు దగ్గరగా ఈ క్రిస్టో అలాగే క్రైస్ట్ అనేటువంటి పదాలు దగ్గరగా ఉండటం మూలంగా అది పలకటానికి వాడటానికి ఈజీ అయిపోయింది. అంటే ఇప్పుడు క్రైస్ట్ అంటే క్రీస్తు కదండి, క్రీస్తు తెలుగులో క్రీస్తు. మాస్ అంటే ఆరాధన. ఈ క్రైస్ట్ మాస్ తెలుగులో ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా వాడుకలోనికి వచ్చేసరికి అది క్రిస్మస్ అయింది. ఓకే, క్రిస్మస్ అయింది అంటే క్రీస్తును ఆరాధించటము. ఇది పూర్తిగా వాక్య విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే క్రీస్తే స్వయంగా మేము మాకు తెలిసినటువంటి దానిని ఆరాధిస్తున్నాము అనేటువంటి మాటతో తను స్పష్టం చేసినటువంటి విషయం ఏంటంటే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని, ఆరాధించేటువంటి వారిలో నేను ఒకడను అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు.
ఇక మనకు తెలిసింది అనేక సందర్భాలలో ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు, స్తోత్రాలు చెల్లించాడు. దేవుణ్ణి ఆరాధించాలని బాహటంగా చెప్పాడు ఆయన. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేటువంటి వారు సత్యముతోనూ సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించవలెను అని చెప్పి ఆయన బాహటంగా చెప్పినటువంటి వాడు. మీరేమి చేయాలనుకున్నా కూడా నా పేరట తండ్రి అయినటువంటి దేవునికి మీరు చేయండి అని చెప్పినటువంటి వాడు. ప్రార్థన నేర్పించినటువంటి సందర్భంలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని స్పష్టం చేస్తూ ఇలా ప్రార్థించాలని సూచించినటువంటి వాడు ఆయన. అవునా? ఇలా అనేక సందర్భాలలో నేను పరమందున్నటువంటి నా కన్న తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను తప్ప నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి నేను రాలేదు అని చెప్పి సుస్పష్టం చేసినటువంటి వ్యక్తి. అలాంటప్పుడు ఈ స్పృహ లేకుండా క్రీస్తు యొక్క తండ్రి మన తండ్రి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి సృష్టికర్తకు మూలము ఎవరైతే ఉంటున్నారో అతన్ని పక్కకు పెట్టి సృష్టి ఎవరి ద్వారానైతే కలిగిందో అతన్ని ముందు పెట్టుకొని ఆరాధించటం అనేటువంటి చేయటం మూలంగా అటు దేవుణ్ణి హర్ట్ చేసినటువంటి వారయ్యారు. అలాగే దేవుణ్ణే ఆరాధించాలి, దేవుని చిత్తాన్నే జరిగించాలి అని కంకణం కట్టుకొని భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తును కూడా హర్ట్ చేసినటువంటి వారు అవుతున్నారు. రైట్? అలా ఇది కంప్లీట్గా దేవునికి, యేసయ్యకు, పరిశుద్ధాత్మకి, వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యము క్రిస్మస్. ఓకే, ఇక చెప్పాను కదా, వీళ్ళదైనటువంటి ఆలోచనతోటి ఒకవేళ సదుద్దేశంతో వాళ్ళు ప్రారంభించి ఉండొచ్చుగాక, కానీ ఆ ఉద్దేశము వాక్యానుసారమైనటువంటిది కాదు, జ్ఞానానుసారమైనటువంటిది కాదు, తెలివితో కూడుకున్నటువంటిది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చెప్తాడు కదా, వారి ఆసక్తి గొప్పదే, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటిది కాదు. వీళ్ళకు ఆసక్తి ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కానీ ఎవరిని ఆరాధించాలనేటువంటి కాన్సెప్ట్ లేదు. అలాగే ఎప్పుడు ఆరాధించాలి అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఇది వారి స్వంత అభిప్రాయములు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరిది? అరేలియనిది, అలాగే లైబేరియనిది. వీరి అటు చక్రవర్తి, ఇటు పోపు. దాదాపుగా ఆ రోజు పరిపాలన ప్రత్యక్షంగా పరోక్షంగా వీరిరువురి చేతుల్లోనే ఉండేది. ఇక వారు ఏం చెబితే సాధారణ ప్రజలు అదే చేసేటువంటి వారు కనుక అది ఆ రకంగా కొనసాగుతూ చివరికి యేసు ప్రభుల వారు డిసెంబర్ 25న జన్మించారు. ఆ 25న క్రిస్మస్ చేయాలి, ఇది క్రైస్తవ్యంలో భాగము అని చెప్పి వారు స్వీకరించటం అనేటువంటిది జరిగింది. అయితే దీనికి సదరు వ్యక్తులు తీసుకుంటున్నటువంటి వాక్యము ఏంటి? దేనికి? మొదటిది, డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తుల వారు జన్మించారని కానీ ఆయన పేరట ఈ రకంగా ఆరాధన చేయాలి అనేటువంటి దానికి, ఈ రెండింటిలో డిసెంబర్ 25వ తారీఖు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కడ ఎవరు ఏ రుజువులు చూపించలేకపోయారు. బైబిల్ నుండి కానివ్వండి, బైబిలేతర సాహిత్యంలో నుండి కానివ్వండి, వాళ్ళు చూపించలేకపోయారు. ఇది నిజం. ఓకే, ఇక రెండవది, అసలు క్రైస్టును ఆరాధించటం అనేటువంటిది సహేతుకమా అని అంటే వీళ్ళు దానికి వాడుకున్నటువంటి లేఖనము ఏమిటి అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము
10, 11 వచనాలు. ఇక్కడ సందర్భం ఏమిటంటే బేతలహేమును గురించి గొప్పగా చెబుతూ 2వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చూసినట్టయితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. ఎవరిని? స్వయంగా హేరోదుని అడిగారు. అంటే ఈ లేఖనానుసారంగా ప్రవచనానుసారంగా తూర్పులో యేసుక్రీస్తు జాడను కనపరిచేటువంటి ఒక నక్షత్రము పుట్టింది. దాన్ని గమనించగలిగినటువంటి తూర్పు దేశస్థులు, ఆ తూర్పు దేశస్థులు ఎవరు అనంటే మళ్ళీ దాని గురించినటువంటి వివరణ ఉంది, అది మరొక సందర్భంలో చెప్పుకుందాం. మొత్తానికి ఆ నక్షత్రాన్ని బట్టి వారు ఆ దేశమునకు వెళ్ళారు. ఆ దేశం యొక్క రాజును ఆరా తీస్తే అతడు సరే తనదైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి మీరు వెళ్ళండి, అతడు కనబడితే మీరు ఆరాధించి తిరిగి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా ఆరాధిస్తాను అని చెప్పడం జరిగింది. సరే, అక్కడ నుండి బయలుదేరినటువంటి వారు 9వ వచనంలో నుండి మనం చూసినట్టయితే, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అంటే ఆ నక్షత్రము తూర్పున వారికి కనిపించి యెరూషలేము పట్టణానికి దారి చూపించింది. పట్టణములోనికి వచ్చిన తర్వాత వీరు హేరోదును అడిగారు. అయితే హేరోదు కూడా తెలియకపోవటం మూలంగా ఆ నక్షత్రము క్రీస్తు ఏ గృహములోనైతే ఉన్నాడో ఆ గృహము మీదికి వచ్చి చూపించటము జరిగింది. ఎక్కడ మనం గమనించినట్టయితే తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇది ఇక్కడ ఉన్నటువంటి మాట. అంటే క్రీస్తును ఆ నక్షత్రం చూపించింది. అప్పుడు వారు వెళ్ళి మరియని అలాగే ఆ శిశువుని చూచి సాగిలపడ్డారు. సాగిలపడ్డ తర్వాత వారు కానుకలుగా తీసుకొచ్చినటువంటి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలమును సమర్పించి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే ఆయనను పూజించి. అంటే యేసుక్రీస్తుకు వారు వర్షిప్ చేశారు. ఎవరు? తూర్పు దేశము నుండి వచ్చినటువంటి వారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అబ్రహాము గారు మరికొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎవరనుకొని? దేవుళ్ళు అని అనుకొని, దేవుడు అని అనుకొని. అవునా? ఇవ్వబడినటువంటి ఆతిథ్యమును గురించి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? తెలియకయే వారు దేవదూతలకి ఆతిథ్యము ఇచ్చిరి. ఇచ్చిన మనస్సు మంచిది కావచ్చు, కానీ వారు ఎవరికి ఇస్తున్నాము అని అనుకొని ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇస్తున్నాము అని అనుకొని దేవదూతలకు ఇచ్చారు. అంటే అక్కడ పొరపాటు పడ్డారు కదా, వాళ్ళు పొరపాటు పడ్డారు. అదేవిధంగా యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను కావచ్చు, మరికొంతమంది కావచ్చు, దేవదూతలకి సాష్టాంగపడ్డారు. వాళ్ళు దేవదూతలకి సాష్టాంగపడ్డారు. అప్పుడు ఎందుకు సాష్టాంగపడ్డారు? దేవదూతే దేవుడు అని భ్రమపడి సాష్టాంగపడ్డారు. అప్పుడు దేవదూత ఏమని చెప్పింది?
వద్దు వద్దు సుమి, మేము కూడా అంటే నేను కూడా నీ వలనే పరిచర్య చేసేటువంటి వ్యక్తిని. నీవు నాకు సాష్టాంగపడకూడదు, దేవునికి మాత్రమే సాష్టాంగపడాలి అని తర్వాత తెలియచేసేవి. అంటే తెలియచేయబడినంత వరకు వారు, ఇప్పుడు ఇక్కడ మనం అబ్రహాముని తక్కువగా ఆలోచించగలమా? అపోస్తలుడైనటువంటి యోహానుని తక్కువగా ఆలోచించగలమా? కానీ అలాంటి వారు సైతము భ్రమపడ్డారు. ఆ భ్రమలో భాగంగా చేయకూడనిది చేశారు. ఏమండి, దేవదూతలు అంటే మన సర్వెంట్లు కదా. మరి దేవుని కుమారులైనటువంటి వీరు దేవదూతలకి సాష్టాంగపడటం అనేటువంటిది సమంజసకరమైన విషయం కాదు. కానీ అది ఉద్దేశపూర్వకంగా జరగల, పొరపాటుగా చోటు చేసుకున్నటువంటి విషయం. అలాగే ఇప్పుడు వారితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎంతటి వారు? చిన్నవారు. ఇంకా వీరు తూర్పు దేశపు జ్ఞానులు అని ఎంచబడినంత మాత్రాన వీరు ఏ విషయంలో జ్ఞానులు అనంటే, యేసు అనేటువంటి లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము కనబడుతుంది అని తెలిసిన జ్ఞానులు. అంతేకాని సర్వజ్ఞానులు కాదు, అన్ని విషయాలు తెలిసినటువంటి వారు కాదు. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ అన్నంత మాత్రాన శరీర అవయవాలన్నిటి మీద అవగాహన, ఆ పట్టు, అంటే ఏ నైపుణ్యాన్ని అయితే వాళ్ళు ఒక సెక్షన్లో సాధించారో అలాంటి నైపుణ్యము అన్ని విభాగాల మీద సాధించినటువంటి వారు అని దాని అర్థం కాదు. అలాగే వీరు జ్ఞానులు అని చెప్పబడిన అంత మాత్రాన అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినటువంటి వారు అని దాని అర్థం కాదు. వారికి తెలిసింది ఏంటంటే యేసు అనేటువంటి లోకరక్షకుడు జన్మించాడు అన్నంత వరకు మాత్రమే తెలుసు. కానీ ఆ క్రీస్తును ఆరాధించాలా, ఆరాధించకూడదా, ఎవరిని ఆరాధించాలి, ఆరాధిస్తే ఎలా ఆరాధించాలి ఇత్యాది సంగతులు వారికి తెలియవు. వారికి తెలిసినంతలో యేసు లోకరక్షకుడు, మహానుభావుడు అని భావించి అతన్ని ఆరాధించాలి అని వాళ్ళు అనుకొని వచ్చి, స్వతహాగా వారు అనుకొని వచ్చి ఈ 3 రకాలైనటువంటి కానుకలు ఇచ్చి ఆరాధించారే కానీ అలా ఆరాధించమని దేవుడు చెప్పలేదు, యేసుప్రభుల వారు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పలేదు, భక్తులు కూడా ఎవరు ఎక్కడా చెప్పలేదు. అది వారి సొంత అభిప్రాయం, వారి సొంత ఇష్టం, వారు స్వంతంగా చేసినటువంటి కార్యం లేదా వర్షిప్. కానీ ఇందాక చెప్పినట్టుగా యేసుప్రభుల వారు ఏం చెప్పారని మనం చదువుకున్నాం కదా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను కదా. అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఈ మాట ఏం చేస్తున్నదంటే, ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఎవరైతే ఆరాధించారు అని చెప్పి ఇక్కడ వ్రాయబడిందో దాన్ని కొట్టివేస్తున్నది. అది వారి ఆరాధనను ఇక్కడ యేసుప్రభుల వారి యొక్క మాట కొట్టివేస్తున్నది. అలాగని ఇప్పుడు వాళ్ళని తప్పుపడదామంటే వాళ్ళ పాపం, వాళ్ళ పరిజ్ఞానం అంతే, వారు హృదయపూర్వకంగా చేశారు. అలాంటిది ఇప్పుడు ఇది కరెక్టా కాదా అనేటువంటి ఆ జ్ఞానము వారికి లేదు. వారికి తెలిసిన జ్ఞానంలో వారు చేశారు కాబట్టి ఆ నిజాయితీని అభినందించాల్సిందే, కానీ అదే సరి అయినటువంటిది అని చెప్పి తీర్మానించుకోవటానికి వీలు లేదు. ఓకేనా, రైట్. ఇక ఈ దినములను గురించి, ఈ వారముల గురించి, ఈ జన్మదినాలు, ఈ మరణ దినాలు, ఈ ఉత్సవ కార్యాలు, వీటన్నిటిని గురించి తెలియజేయబడినటువంటి మాటలు మనకు తెలిసిందే కదా. ఏంటది? గలతీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకున్నట్టయితే, 10వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, మీరు 9 కూడా చదువుదామండి, 9 కూడా చూద్దాం. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా, మునపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగొరనేలా,
మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 25 అనేటువంటి దినం, ఇది క్రిస్మస్, యేసు పుట్టిన దినం, ఈరోజు మనం ఇది చేయాలి అనేటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఇదే కాదు ఇంకా మిగిలిన పండగలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చేయటం మూలంగా పౌలు గారు అంటున్నారు, ఆయాసపడుతున్నారు ఆయన. ఏమని? మీ గురించి ఇన్ని రోజులు నేను పడినటువంటి ప్రయాస వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను అని అంటున్నాడు. భయపడటం అంటే వీళ్ళు ఆ దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరించటం మూలంగా ఏదో ప్రమాదంలో పడబోచున్నారు అని దాని అర్థం. ప్రమాదం మీన్స్ అప్పుడు ఉండేటువంటి ఆ విషయంలో ఉండేటువంటి ప్రమాదం ఏంటి? నరకం. నిత్య నరకములోనికి ఇంత విని, ఇంత నేను ప్రయత్నం చేసిన తర్వాత, ఇంత నేర్పించిన తర్వాత, ఇంత ప్రాక్టీస్లో పెడుతున్నా కూడా మళ్ళీ పూర్వపు వాటి విషయంలో వెళ్ళటం మూలంగా మీరు నరకానికి వెళ్ళిపోతారేమో అని చెప్పి నేను భయపడుచున్నాను అని అన్నాడు. అంటే ఇక్కడ చెప్పకనే చెప్పబడుచున్నటువంటి విషయం ఏంటంటే, ఈ దినములు, మాసములు, ఉత్సవ కాలములని మీరు పాటించకండి అని చెప్పాడు. రైట్. అలాగే కొలసీ పత్రికలలో కూడా చెప్పాడు. ఓకే, ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం క్రిస్మస్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి పశువుల పాక అనేటువంటి ఒక సెట్టు, అవునా? అందులో ఒక తొట్టె, ఆ తొట్టెలో క్రీస్తు అనేటువంటి ఒక బొమ్మ, తర్వాత ఒక స్టారు, అవునా? ఇలా అలాగే ఒక ట్రీ, అలాగే కేక్ ఎలాగుంటుంది, ఒక గ్రీటింగ్ కార్డు, ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. క్రిస్మస్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి విషయాలు. ఇందులో స్టార్ను గురించి కానివ్వండి, క్రిస్మస్ ట్రీని గురించి కానివ్వండి, పశువుల పాకను గురించి కానివ్వండి, ఇలా సంగతులు ఏవేవైతున్నాయో అవన్నీ, వాటిని గురించిన లేఖన ఆధారాలు ఉన్నవేంటి, లేఖనాలు సూచిస్తున్నటువంటి విషయాలేంటి. అసలు ఇప్పుడు ఇది రాను ఎట్లయిపోయిందనంటే షార్ట్ ఫాము. మనం ఇప్పుడు సెల్ ఫోన్లో కనుక అన్నింటికి కోడింగ్ వచ్చేసింది. ఫుల్ సెంటెన్స్ రాయలేక వాటికి ఎస్ అన్నాం అనుకో, వైఈఎస్ రాయాలి యాక్చువల్గా. ఈ షార్ట్ ఫామ్ ఏమైపోయింది? ఆల్ఫాబెట్ ఎస్ పెడితే అది ఎస్ అయిపోయింది అన్నట్టు. గల కారణం ఏంటి? సమయం లేదని, అవునా, బద్ధకంతో పెడుతున్నటువంటి అక్షరం అది. ఓకేనా? ఇప్పుడు ఈ అసలు క్రిస్టోమాస్ యాక్చువల్గా పదం అది బైబిల్కు సంబంధం లేనటువంటి పదం. తర్వాత దాన్ని క్రైస్ట్ మాస్ చేశారు, అవునా? క్రైస్ట్ మాస్ కాస్త క్రిస్మస్ అయింది. ఈ క్రిస్మస్ని కాస్త ఇప్పుడేం రాస్తున్నారో తెలుసా? ఎక్స్ అని ఆల్ఫాబెట్లో ఎక్స్ రాసి ఓ గీత గీసి మాస్ అని రాస్తారు. ఎక్స్ మాస్ అది, అవునా? ఎక్స్ మాస్. అసలు ఈ ఎక్స్ ఎక్కడ వాడతారండి మామూలుగా? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అన్నాం అనుకోండి, ఏంటది? ఈ మ్యాథమెటిక్స్లో ఎక్స్లు, వైలు, సో పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఎక్స్ అనుకొని రాయి అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి ఏమండి? ఇక్కడ అది ఏంటో మనకు తెలియని పదాన్ని ఎక్స్ అని రాయండి అని అంటారు. అంటే ఆ ఎక్స్ వాల్యూని కనుక్కోవటం కోసమే ఇది చేస్తున్నామని దాని అర్థం. అంటే వాస్తవానికి అక్కడ ఎక్స్ రాశారు అని అంటే ఆ రాయబడినటువంటి చోట ఇది ఏంటో మాకు తెలియదు అని దాని అర్థం అనమాట యాక్చువల్గా.
దాన్ని తెలుసుకోవటానికే ఈ సాల్వేషను అనేటువంటిది దాని ఉద్దేశం. ఇప్పుడు ఎక్స్ మాస్ అంటే మాకు తెలియని ఆరాధన. ఎస్, అదే వచ్చింది ప్రాక్టికల్. మీకు అర్థం కావట్లా. మాకు తెలియని ఆరాధన. ఇప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన మాట బాగా మ్యాచ్ అయిపోయింది కదండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. వాళ్ళేనా వాళ్ళకు తెలియని దాన్ని ఆరాధించేవాళ్ళు మొదటి శతాబ్దపులు? ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మేము కూడా మాకు తెలియని దానినే ఆరాధిస్తాము అన్నట్లుగా ఆ ఎక్స్ మాస్ అనేటువంటి పదాన్ని రాయటం, వాడటము అనేటువంటిది జరుగుతున్నది. రైట్, ఇక్కడ వారు తెలియనటువంటి దానిని ఆరాధించారు. దాని సంగతి అలా ఉంచితే, ఇప్పుడు ఈ పాక దగ్గరికి వద్దాం. పశువుల పాక, ఇవన్నీ మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం, అంతకుముందు కూడా అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఈ పశువుల పాక ఎందుకు చేర్చారు అనంటే, యేసు ప్రభుల వారు జన్మించిన తర్వాత తీసుకొచ్చి పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండబెట్టారు. ఇక్కడ పరుండబెడితే బాగా సౌకర్యవంతంగా ఉంటుంది, చాలా లగ్జరియస్గా ఉంటుంది, మన స్టేటస్కు తగినట్టుగా ఉంటుంది అని ఉద్దేశించి పెట్టారండి అది ఇక్కడ పశువుల పాకలో. పాపం ఆ గ్రామములో ఎవరు వారిని చేరదీయనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో, గత్యంతరము లేక ఉన్న ఆ కాస్త పశువుల పాకని వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో క్రీస్తు యేసుల వారిని అక్కడ పడుకోబెట్టడం అనేటువంటి జరిగింది. ఇది చాలా దయానీయకరమైనటువంటి పరిస్థితి. అది గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో వారు అతన్ని అప్పుడు పశువుల పాకలో పరుండబెడితే నీకేమైంది? కోట్ల కొలది రూపాయల విలువ చేసేటువంటి చర్చి నీకు ఉంటుండగా మళ్ళీ మేము మాత్రం చర్చిలో ఉంటాం, యేసయ్య నువ్వు మాత్రం పాకలోనే ఉండాలి, ఎందుకంటే నీ పూర్వపు గతి అలాంటిదే, నీ పూర్వ బ్రతుకు అలాంటిదే, ఇప్పుడు అలాగే ఉండాలి అన్నట్టుగా నువ్వు సింబాలిక్గా చూపిస్తున్నావా? అసలు పాక ఏంటి, అందులో అతన్ని పరుండబెట్టడం ఏంటి, దాని మళ్ళీ గొప్పగా ఫీల్ అవ్వటం ఏంటి? ఇది కంప్లీట్గా వైరుధ్యమైనటువంటి విషయం. కనీసం ఆలోచించగలగాలి, స్పృహ ఉండగలగాలి. పైగా అక్కడ రియాలిటీ, ఇక్కడ బొమ్మ పెట్టి చేస్తావు నువ్వు. అంటే నిజమైనటువంటి క్రీస్తుకి బొమ్మ క్రీస్తుకి తేడా లేదు. ఇది పాకను గురించి అది కొట్టేయాల్సినటువంటి విషయం. అది ఒక విధంగా చెప్పాలంటే ఆ క్రీస్తును పరోక్షంగా అవమానపరుస్తున్నటువంటి విషయం. నీ పూర్వపు గతి ఏంటంటే అని మరలా జ్ఞాపకం చేస్తూ ఆ ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి విషయంగా మనకు కనబడుతుంటుంది. సరే, ఆ పాకను పక్కకు పెట్టండి. ఇక ఇందులో బాగా సందడి చేసేటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత తప్పనిసరిగా ఉండాల్సిందే, ఓ సెట్టింగ్ ఉంటుంది, అవునా? ఈ క్రిస్మస్ తాత ఎక్కడి నుండి వచ్చాడు? అతనికి అసలు ఎవరు జన్మనిచ్చారు అనంటే, క్యాథలిక్ వాళ్ళు క్రిస్మస్ తాతను పుట్టించారు, ప్రొటెస్టెంట్ వాళ్ళు అతన్ని ముత్తాతను చేశారు. ఏమండి, ఇప్పుడు ఆయన క్రిస్మస్ ముత్తాత. ఆయన అసలు ఈ తాతకి ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి వచనాలకి ఏదైనా సంబంధం ఉందా? మరి ఎక్కడి నుండి వచ్చాడు తాత, ఎలా వచ్చాడు? వాస్తవానికి ఈ తాతను తప్పుపట్టేది లేదండి. ఆయన పేరు ఇప్పుడు శాంతా క్లాజ్గా పిలుస్తారు. యాక్చువల్గా శాంతా క్లాజ్కు ముందు ఆయన పేరు శాంతా క్లాస్ కాస్త
శాంతా క్లాజ్ అయ్యారు. యాక్చువల్గా ఇతని యొక్క పూర్వపరాలను మనం ఆలోచించినట్టయితే క్రీస్తు శకము 5వ శతాబ్దము కాలము నాటివాడు. క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటివాడు. ఇతని దేశము డచ్ దేశము, డచ్ దేశస్థుడు. అలాగే డెన్మార్క్ పట్టణానికి సంబంధించినటువంటి వాడుగా కూడా చెప్పబడుతుంది. సరే, డచ్ వాస్తవ్యుడు. బై బర్త్ నేము ఏంటి అనంటే, వాస్తవానికి బై బర్త్ నేమ్ ఏంటి అనంటే శాంత్ నిక్లాస్. శాంత్ నిక్లాస్. ఇతడికి స్వతహాగా పిల్లలు అంటే ఇష్టం. ఇప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్క హ్యూమనిజం ఉంటుంది కదా, హ్యూమనిజం, మేనరిజం, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఇతడికి పిల్లలంటే బాగా ఇష్టం. పిల్లలు కనబడగానే వాళ్ళకు ఏదో ఒకటి ఇవ్వటం అనేటువంటిది అలవాటు. ఓ చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ, ఇలా రకరకాలుగా ఇంకేమైనా ఆట వస్తువులు కానీ ఇలాంటివి ఇవ్వటము అనేటువంటిది అలవాటు. అది రాను రాను అతనికి ఎక్కువైపోయింది. ఇందులో ముఖ్యంగా ఈ క్రిస్మస్ అనేటువంటిది ఆరంభం అవ్వటం మూలంగా అతడికి ఒక ఆలోచన వచ్చింది. డైలీ ఇలా ఇలా చిన్న చిన్నగా ఇస్తూ ఉంటాం కదా, అలా కాకుండా క్రిస్మస్ సందర్భంగా అనేకులు గ్యాదర్ అవుతారు. ఆ గ్యాదరింగ్ సమయంలో పిల్లలని బాగా సంతోషపెట్టడానికి అప్పుడు మనం గిఫ్ట్లు ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి, మరి ఆయన తనకున్నటువంటి ధనము ఎలా పోగు చేసుకునేటువంటి వాడో అది ఎలా అనేటువంటిది మనకు అనవసరం కూడా. మొత్తానికి అలా ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ పిల్లలకి ఎక్కువగా అతడు బహుమతులు ఇచ్చేటువంటి వాడు. అది రాను 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 పెరిగిపోయింది. ఆయన బ్రతికి ఉన్నంతకాలం ఆయన బాగా చేశాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా ఆయనను పోలినటువంటి ఒక వేషం ఒక వ్యక్తికి వేయించి ఆ వ్యక్తి చేత ఈ బహుమతులు ఇప్పించటం అనేటువంటిది కొనసాగటం అనేటువంటి జరిగింది. అది ఇప్పటికీ కొనసాగుచున్నది. అంటే ఎవరో ప్రారంభించారు, ఇంకెవరో కొనసాగిస్తున్నారు అంతే తప్ప బైబిల్కి సంబంధం లేనటువంటి తాత ఈ శాంతా క్లాస్. ఏమండి, శాంతా నిక్లాస్ అనేటువంటి పేరు నుండి శాంటా క్లాస్ వచ్చింది. శాంటా క్లాస్ నుండి శాంటా క్లాజ్గా మారిపోయింది. శాంటా క్లాజ్గా మారిపోయింది. ఇది క్రిస్మస్ తాతను గురించి మనం చెప్పుకోగలిగేటువంటి షార్ట్ ఇన్ఫర్మేషన్. ఇంతకు మించి ఇంకా మాట్లాడుకోవటానికి ఏం ఉండదండి. ఓకే, ఇక ఇప్పటికీ చాలా ఇండ్లలోకి ట్రీలు వచ్చేసాయి. మేబీ చర్చిల్లో కూడా వచ్చి ఉంటాయి. ట్రీలు వచ్చేసాయి. అసలు ఈ ట్రీకి ఈ ఈ క్రిస్మస్కి లేదా బైబిల్కి ఏంటి సంబంధం? ఈ చెట్టు ఎక్కడిది, దాని మూలాలు ఏంటి, ఏం కథ? ప్రియులరా, జర్మనీ దేశంలో వాళ్ళకొక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం. వాళ్ళు ఏం నమ్ముతారు అనంటే దయ్యములు ఉన్నవి అని నమ్ముతారు. కోర్స్ క్రైస్తవులు కూడా నమ్ముతారు. ఈ దయ్యములు వెళ్ళగొట్టబడాలంటే, దయ్యములు ఇంటిలోనికి రాకూడదు అంటే ఏం చేయాలి అని వాళ్ళు అభిప్రాయపడ్డారు అని గమనిస్తే, సాధారణంగా మనం ఊర్లలో చూస్తూ ఉంటాం. ఈ దుష్టశక్తులు సో దుష్టశక్తులు మీన్స్ దయ్యాల రిలేటెడ్ ఆత్మలు అని మనం అర్థం చేసుకోగలం. అవునా? ఇవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? ఓ చీపురి గట్ట అడ్డం పడేస్తారు, రోకల బండ అడ్డం పడేస్తారు, లేకుంటే నిమ్మకాయలు పెట్టేస్తారు. ఇలా ఏదేదో చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చీపురుగట్ట, రోకల బండ, నిమ్మకాయలు, జీడి గింజలు, ఇంకేదో గవ్వలు, ఇవన్నీ దయ్యాలను ఆపుతాయండి. ఏమండి, వీళ్ళ యొక్క విశ్వాసం అది ఆ విశ్వాసము జ్ఞానయుక్తమైనటువంటి విశ్వాసం కాదు. అలాగే జర్మనీ దేశంలో వాళ్ళకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఇలాంటి దుష్టశక్తులు, దయ్యాలు రాకుండా ఉండాలి అనంటే ఇంటి ఆవరణములో ఒక చెట్టు ఉండాలని భావించేటువంటి వారు. ఆ చెట్టు ఏంటి అనంటే
వాళ్ళు జర్మనీ దేశంలో వాడినటువంటి నాటుకునేటువంటి అలవాటు చేసుకున్నటువంటి చెట్టు పేరు ఏం పేరంటే ఓన్ అనేటువంటి ఒక చెట్టు. దీనిని ప్రిన్స్ ఆల్బర్ట్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళంతా కూడా రాను రాను తర్వాత కాలంలో బ్రిటిషర్స్ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా రూలింగ్ చేశారు కదా, వీళ్ళు ప్రతి దేశంలో వాళ్ళకు నచ్చినటువంటి దాన్నంతా కూడా ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాలను వాళ్ళ దేశానికి వాళ్ళు దిగుమతి చేసుకున్నారనమాట. రైట్. అందులో భాగంగా ఈ ప్రిన్స్ ఆల్బర్ట్ అనేటువంటి వ్యక్తి ఈ ఇంగ్లాండ్ దేశానికి ఈ మొక్కను తీసుకెళ్ళాడు. ఏమని, ఇదిగో ఈ మొక్క ఉంటే మన ఇంటిలోనికి దయ్యములు రావు, ఇది జర్మనీ దేశంలో చాలా పాపులర్, మీకు తెలుసా ఈ చెట్టు యొక్క విశేషం ఏంటో అనగానే ఏంటి అని వాళ్ళు అడుగుతారు. ఏంటంటే ఇది ఉంటే మన ఇంటిలోనికి దయ్యాలు రావు. అవునా, అయితే మనకు ఒకటి తెప్పించండి అని చెప్పేసి అలా దానికి ఇమేజ్ పెరగటం జరిగింది. రైట్. అలా తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశానికి వచ్చిన తర్వాత దాని పేరు మారింది. ఇప్పుడు వారు దాన్ని ఏమని పిలిచారు అనంటే, అప్పటి నుండి ఏమని పిలువబడుతున్నదంటే ఫర్ అని పిలువబడుతుంది. ఎస్, ఫర్ అనేటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి మొక్క. ఇది ఎక్కువగా పాపులారిటీలోనికి ఎప్పటి నుండి వచ్చిందంటే క్రీస్తు శకము 8వ శతాబ్దం నుండి సెయింట్, వీళ్ళు ఇక సెయింట్లు ఎవరు పెడతారు, ఎలా పెట్టుకుంటారు, ఎవరు క్యాథలిక్లు వాళ్ళే పెడతారు. ఇది సెయింట్ అనేటువంటిది. సెయింట్ బొనిఫేస్ అనేటువంటి వ్యక్తి అధికారికంగా అనౌన్స్ చేసి క్రిస్మస్ సందర్భంగా ప్రతి వారు ఈ చెట్టును పెట్టుకోవాలి అని చెప్పి అతడు అనౌన్స్ చేయటం జరిగింది. అప్పటి నుండి అంటే 8వ శతాబ్దం వరకు అనఫిషియల్గా జరిగింది. 8వ శతాబ్దం నుండి అది అఫీషియల్గా జరగటం ప్రారంభించింది. ఏమండి, జర్మనీ దేశంలో ఆరంభమైనటువంటి దీన్ని ప్రిన్స్ ఆల్బర్ట్ ఇంగ్లాండ్ దేశానికి పరిచయం చేశాడు. ఇంగ్లాండ్ దేశానికి పరిచయమైనటువంటి దాన్ని సెయింట్ బొనిఫేస్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలకి పరిచయం చేసి అధికారికంగా దాన్ని ఆచరించేటట్లుగా చేశాడు. ఇది ట్రీని గురించినటువంటి విషయం. వాస్తవానికి దయ్యములు వెళ్ళగొట్టాలి అనంటే వాక్యం మనకేం చెప్పింది? వాక్యం మనకేం చెప్పిందండి? దయ్యమును ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని అన్నాడు. మీరు రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది ఇది. దయ్యములను ఎదిరించండి, అవి మీ యొద్ద నుండి పారిపోవును అంటే దానికి ఎదురు నిలబడి ఫైట్ చేయాలి. దాన్ని మన విషయంలో దాన్ని ప్రమేయము చేసుకునేటట్టుగా దానికి అవకాశం మనం కల్పించకుండా ఉండాలి. ఓకేనా? ఇక గ్రీటింగ్ కార్డ్స్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఆయనకి ఎవరైనా 1843వ సంవత్సరంలో జేసీ హార్స్లీ అనేటువంటి వ్యక్తి, ఇవన్నీ ప్రాక్టికల్గా అంటే చరిత్ర, ఇది చరిత్ర. జేసీ హార్స్లీ అనేటువంటి ఇంగ్లీషు చిత్రకారుడు. అతడు ఆయన కార్టూన్లు గీసి అవి చూడముచ్చటగా ఉంటే వాటిని ఎక్కడ వ్యాపార కేంద్రాలలో పెట్టి, అంటే బయట మార్కెట్లో పెట్టి అమ్ముకునేటువంటి వాడనమాట. బొమ్మలు గీసి అట్టముక్కల మీదనో వీటి మీదనో బొమ్మలు గీసి తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి అమ్ముకునేటువంటి వాడు. ఆ విధంగా అతడు పొట్టబోసుకునేటువంటి వాడు అనమాట. అయితే ఇక ఇప్పుడు మనిషికో బుద్ధి పుర్రెకో ఆలోచన అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం ఎలా అనేది ఆయనకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అని అన్నట్టుగా అతనికి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది అని అంటే, ఇప్పుడు క్రిస్మస్ అనేటువంటి పాపులర్గా జరుగుతున్నది కదా, పాపులారిటీ వచ్చింది కదా. ఇప్పుడు క్రీస్తు బొమ్మ, ఆ మరియ బొమ్మ, ఆ పాక బొమ్మ, ఇలాంటి బొమ్మలు వేస్తే క్రిస్మస్ సందర్భంగా చాలామంది కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. అలా మన వ్యాపారం బాగా జరుగుతుంది అని
ఆయన ఏం చేశాడు అనంటే ప్రతి క్రిస్మస్కి దాని రిలేటెడ్ బొమ్మలన్నీ గీసి అమ్ముకోవటం ప్రారంభించారు. ఈ అమ్ముకోవటంలో భాగంగా ఇప్పుడు ఏం చేస్తారు, తల్లిదండ్రులు కొని పిల్లలకి ఇస్తారు. పిల్లలకు మాత్రమే కాకుండా చుట్టాల పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. చుట్టాల పిల్లలు కాస్త ఏమవుతారు, బంధువుల పిల్లలు తో పాటు స్నేహితుల పిల్లలు, అలాగే చర్చి మెంబర్ల పిల్లలు, ఇలా ఒకరికి ఒకరు పంపించటం అనేటువంటిది జరిగింది. చివరికి ఇవి గ్రీటింగ్స్ కార్డుగా పాపులర్ చెందింది. ఇది వాక్యానికి సంబంధం లేనటువంటి విషయమే, కానీ ఆయన వ్యాపారం మాత్రం బాగా డెవలప్ అయిపోయింది. ఇది ఇంతకంటే ఇక దీని గురించి చెప్పే విషయం ఏమీ లేదు. జస్ట్ అది క్రేజీగా మారిపోయింది, అది ఆచారంగా ఉండిపోయింది. ఇక దీంట్లో ఇప్పుడు ఏందో కొంచెం నామూషిగా ఫీల్ అవుతున్నారేమో, కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తున్నది. బట్ చివరి కొన్ని సంవత్సరాల వరకు క్యారల్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. క్యారల్స్ మీన్స్ నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు అనేటువంటి వార్తను తెలియచేస్తూ వీధి వీధికి ఇంటింటికి తిరగటం అనేటువంటి కార్యక్రమం, పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట చెప్పుకుంటూ తిరగటం అనేటువంటిది ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అలవాటు. ఇది యాక్చువల్గా దీని మూలాలు ఏంటంటే ఈ గ్రీకు తత్వ విధానములలో ప్రారంభమైనటువంటి విషయం. ఇది అంతకంటే ముందుగా సాంఘికపరమైనటువంటి విషయాలలో జనాలు అంటే అధికారికంగా అనాధికారికంగా ఏం చేసేవారు అనంటే, ఇప్పుడు మన దగ్గర జననాట్య మండలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రభుత్వపరమైన సామాజికపరమైనటువంటి ఆ కీలక విషయాలను తీసుకొని సాధారణ పౌరులకి అర్థమయ్యేటువంటి విధంగా పాటల రూపంలో తెలియచేసేటువంటి ఒక కార్యక్రమం అది. ఓకే, పాటలు పాడి విషయాన్ని అర్థం చేయించటం. అంటే పాట అనేటువంటిది మనిషిని ఆకట్టుకుంటుంది కనుక ఆ మాధ్యమాన్ని వాడుకొని వాళ్ళు ఆ విషయాలని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేటువంటి వారు. అయితే ఈ గ్రీకు నాట్య మండలి అనేటువంటిది ఒకటి ఉండేది. ఇది కొరాలిస్ అనేటువంటి ఒక సమాజ వర్గములో పుట్టినటువంటి విధానం. అంటే ఇప్పుడు ఒగ్గు కథ, ఇంకేదేదో రకరకాల కథలు ఉంటాయి కదా, ఆ కథలకి ఒక జనాంగము మూల పురుషులు అవుతారు. పేర్లన్నీ మర్చిపోయినాం చాలా, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఒగ్గు కథ విన్నారా ఎప్పుడన్నా? ఆ పేరు విన్నారా? ఒగ్గు కథ అని. ఇప్పుడు గౌడ వాళ్ళకు గౌడ సంఘానికి సంబంధించి రిలేటెడ్గా వాళ్ళు వచ్చి వాళ్ళు ఊళ్ళలో కథలు చెప్పేవారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వాళ్ళొకరు వచ్చి కథలు చెప్పేటువంటి వారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సబ్ కాస్ట్ ఉండేటువంటిది. వాళ్ళు వచ్చి కథలు చెప్పి వీళ్ళను డబ్బులు ఇంకా ఏదో అడుక్కొని వాళ్ళు అలా జీవితం కొనసాగించేటువంటి వారు. అలా ఈ గ్రీకు నాట్య మండలిలో సామాజిక పరమైనటువంటి విధానంలో వీళ్ళు సెక్యులర్కు సంబంధించినటువంటి సాంగ్స్ పాడేటువంటి వారు. సెక్యులర్ అంటే అందరినీ ఉద్దేశించి ఏ సీజన్ వస్తే ఆ సీజన్కు సంబంధించినటువంటి పాటలు రాస్తూ ఆ రకంగా జనాలను ఆకర్షిస్తూ తద్మూలంగా వారి నుండి ఎంతో కొంత పుచ్చుకొని వాళ్ళు జీవనం కొనసాగించేటువంటి వారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే తర్వాత అంటే ఇది రోజు రోజుకి క్రిస్టియానిటీ యొక్క క్రేజ్ పెరిగిపోతూ ఉండటంలాగా దాన్ని ఎన్కాష్ చేసుకునేటువంటి విధానంలో వాళ్ళు అప్పటి నుండి ఏం చేశారు అంటే ఈ సెక్యులర్ను వదిలిపెట్టి క్రీస్తు గురించినటువంటి పాటలు ఎక్కువగా రాసి పాడుతూ తిరగటం అనేటువంటిది ప్రారంభించారు. అది జనాలను ఆకర్షించినటువంటి దాన్ని ఇక క్రైస్తవ భక్తులైనటువంటి వారు దాన్ని కొనసాగించడం అనేటువంటిది జరిగింది. ఇంతకు మిక్కిలి ఏమీ లేదు. ఇక కేకులు, క్రొవ్వొత్తులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఒక వెస్ట్రన్ కల్చర్కి సంబంధించినటువంటి విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనోళ్ళు ప్రమిదలో నూనె పోసి వత్తిపెట్టి ముట్టిస్తేనేమో అది అన్యాచారం అంటారు. ఆ క్యాండిల్స్ తీసుకొచ్చి ముట్టుకొస్తేనేమో ఇది క్రైస్తవ ఆచారం, దైవభక్తి ఆచారం అని చెప్పి మాట్లాడుతుంటారు.
అది అన్యాచారం ఎట్లయింది, ఇది దైవాచారం ఎట్లయిందండి? అది దీపం వేస్తుంది, ఇది దీపం వేస్తుంది కదా. ఇక మామూలుగా ఏదైనా సరే బర్త్డే అనేటువంటిది ఆ డేను డెలివరీ డే అనేటువంటిది పక్కకు పెడితే ఏదైనా ఒక సెలబ్రేషన్ చేసుకుంటే మామూలుగా మన దగ్గర ఉండేటువంటి అలవాటు ఏం చేసుకునేటువంటి వారు ఓ పాయసము లేకుంటే దీని రిలేటెడ్ ఏదన్నా స్వీట్ వండుకొని ఇచ్చుకునేటువంటి వారు. దాని ప్లేస్లో ఇప్పుడు ఏమొచ్చింది, కేక్ వచ్చింది. ఇది ఆరోగ్యమా అనారోగ్యకరమా? అనారోగ్యకరమైనటువంటి అలవాటు. మరి వీటికి, ఈ కేక్కి, ఈ క్యాండిల్స్కి, వీటన్నిటి కూడా వాక్య సంబంధమైనటువంటి పోలిక ఎక్కడ లేదు. ఇది వాక్య వైరుధ్యమైనటువంటిది. ఇక అన్నింటికంటే అత్యంత క్రేజీగా ఉండేటువంటి విషయం ఏంటంటే స్టార్. ప్రతి ఇంటి మీద ఉండాలి, చర్చి మీద ఉండాలి. అవునా? ఈ స్టార్ను గురించి ఈ స్టార్ ఎలా పుట్టుకొచ్చింది, ఈ స్టార్ వెనకాల ఉన్నటువంటి బైబిలికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గురించినటువంటి సమాచారాన్ని దేవుని చిత్తమైతే రేపటి దినమున మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మనం ఈరోజు వేటి గురించి ఆలోచించామనంటే అసలు ఎప్పుడు పుట్టింది, ఎవరి ద్వారా పుట్టించబడింది, ఎలా అది డెవలప్ అయింది, ఆ తర్వాత ఎక్స్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ తాత అంటే ఏంటి, క్రిస్మస్ ట్రీ అంటే ఏంటి, గ్రీటింగ్ కార్డ్స్ యొక్క పూర్వపరాలు ఏంటి, కేరల్స్ ఏంటి, కేకులు కొవ్వొత్తులు ఏంటి అనేటువంటి విషయాల్ని మనము చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమండి, ఈ స్టార్ను గురించినటువంటి సంగతులని రేపటి దినంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. మీరు ఇచ్చిన సమయంలో ఏ మేరకి ఎంత మాట్లాడుకోగలమో అంత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మేము చేసాం తండ్రి. మీ పిల్లలు విన్నారు. ఇందులో సహేతుకమెంత అహేతుకమెంత అనేటువంటి విషయాన్ని వారికి మీరిచ్చినటువంటి విచక్షణతో ఆలోచించుకొని ఒక మంచి అవగాహనతో ఉండగలిగేటువంటి విధంగా వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. మీ పిల్లలందరినీ దీవించండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, దేవా ఈ దినపు పరిచర్య అంతట్లో కూడా మీరు తోడై ఉండమని నీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్నతండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ అజ్ఞానపు మూఢ ఆచారాలని విడిచిపెట్టి జ్ఞానయుక్తమైనటువంటి దైవ ఆజ్ఞలను పాటించి దేవుని అనుగ్రహమునకు, ఆశీర్వాదములకు పాత్రలము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్.